ఎండపోత వర్షాలకు ములుగు జిల్లా అస్తవ్యస్తంగా మారింది. బుద్ధారం రహదారిలోని రాళ్లవాగు ఉప్పొంగి అప్రోచ్ రోడ్డును ముంచెత్తడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలంలోని పలు వాగులు ప్రమాదకరంగా ప్రవహించడంతో 3 గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. ఏటూరు నాగారం మండలం దొడ్ల, మల్యాల, చెల్పాక, ఎలిశెట్టిపల్లి గ్రామాల మధ్య జంపన్నవాగు ఉధృతితో రాకపోకలు స్తంభించాయి. ఆవలి ప్రాంతంలోని కొండాయి, మల్వాల, గోవిందరాజు కాలనీ, ఎలిశెట్టిపల్లి, కన్నాయగూడెం మండలం, ఐలాపురం గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వాజేడు మండలంలోని బొగత జలపాతానికి వరద ఉధృతి తీవ్రంగా ఉండడంతో పర్యాటకుల సందర్శన నిషేధించారు. గోవిందరావుపేట మండలం పస్రా, మేడారం మధ్య రాష్ట్రీయ రహదారిని బాంబుల మోరి వద్ద వరద ముంచెత్తడంతో రవాణా ఆగిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలంలో పెగడపల్లి, కేశవాపూర్ మధ్యనున్న లో లెవెల్ కల్వర్టుపై నుంచి పెద్దవాగు పొంగిపొర్లడంతో మార్గం బంద్ అయింది. 2 వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 19 గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలో శనివారం ఏకంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇవాళ కూడా ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సందీప్, ములుగు జిల్లాలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలైతే కురుస్తున్నాయని చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇక్కడ ఏజెన్సీ ప్రాంత ప్రజలు మాత్రం బిక్కు అంటూ కాలం వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇక్కడ వాగులు, వంకలైతే పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు జలాశయాలు మాత్రం నిండుకుండా తలపిస్తున్నాయి. ఒకవైపు అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నా చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు ఏతంలో కూడా ములుగు పరిధిలో ఉన్నటువంటి పస్రా, మేడారం వెళ్లేటువంటి ప్రధాన రహదారిపై ఉన్నటువంటి రాళ్ల వాగు మాత్రం ఉప్పొంగడంతో కూడా అక్కడ నుంచి వెళ్లేటువంటి రాకపోకలు మాత్రం పూర్తిగా నిలిపివేస్తారని చెప్పొచ్చు. మరోవైపు మేడారంలో ఉన్నటువంటి జంపన్న వాగు మాత్రం అక్కడ ఉన్నటువంటి పై వంతెన కూడా తాకుతూ వరద నీరైతే ప్రవాహం జరుగుతుంది. కాబట్టి ఆయా సంబంధించినటువంటి పంట పొలాలు మాత్రం పూర్తిగా జల దిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు అక్కడ ఉన్నటువంటి హరిత హోటల్ సంబంధించిన హోటల్స్, అదేవిధంగా గ్రామీణ సమీపంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలు మొత్తం పూర్తిగా జల దిగ్బంధంలో మునిగిపోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి దొడ్ల, మల్యాల సంబంధించినటువంటి గ్రామాలకైతే కూడా రాకపోకలైతే పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ గోవిందరావుపేట, పస్రా, మంగపేట, ఏటూరు నాగారం, వాజేడు, వెంకటాపూర్ పరిధిలో మాత్రం నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మాత్రం ఇంటికే పరిమితమయ్యారు. అక్కడ రోడ్లు కూడా చెరువులు అయితే తలపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ జలాశయాలు కూడా ఎక్కువ ఉండటం, భోగత జలపాతం, అదేవిధంగా మహిదాపురం, అదేవిధంగా ముత్యంధార, జక్కులొద్ది ఇలాంటి ఎన్నో జలపాతాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆయా సంబంధించినటువంటి జలపాతాల మధ్య మొత్తం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అటువైపు కూడా ఎవరు వెళ్ళొద్దంటూ కూడా ఫారెస్ట్ సంబంధించిన అధికారులు మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. ఏదో జలపాతాలను సందర్శించేందుకైతే వారైతే కూడా సందర్శకులు అయితే నిలిపివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా వెళ్తే మాత్రం ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా సంబంధించిన సందర్శనలు కూడా నిలిపివేసినట్టు కూడా అటవీ శాఖ అధికారులు కూడా పేర్కొనడం జరిగింది. మరోవైపు ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంబంధించినటువంటి మహముత్తారం ప్రాంతంలో మాత్రం పూర్తిగా ఆ మండలానికి సంబంధించినటువంటి సమీపంలో ఉన్నటువంటి గ్రామాలకైతే కూడా రాకపోకలైతే పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. మరోవైపు ఇక్కడ ప్రాంతాలే కాకుండా ఇక్కడ లక్నవరం సరస్సు నిండుకుండా తలపించడం, అదేవిధంగా పాకాల సరస్సు కూడా పూర్తిగా నిండుకుండా తలపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ గణప సముద్రం, అదేవిధంగా చలివాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ పోలీసులు అయితే కూడా హెచ్చరిక బోర్డు అయితే ఏర్పాటు చేశారు. అక్కడ అటు నుంచి సమీపాన్ని ఏతుంది కూడా రోడ్లపై కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేసి అటువైపు కూడా ఎవరు వెళ్ళొద్దంటూ కూడా పోలీసులు అయితే గస్తీ కాస్తున్నారు. ఒకవేళ ఆ సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుందో అక్కడ కమాండ్ సంబంధించిన కంట్రోల్ రూమ్ కి అయితే
సమాచారం అందించాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లే కాకుండా పోలీసులు, అదేవిధంగా ఇతర సంబంధించిన అధికారులు కూడా అక్కడ ఎప్పటికప్పుడు సమాచారం అయితే తెలుసుకోవడం, అదేవిధంగా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది సందీప్. అంటే బొగతా జలపాతానికి సంబంధించి ఇప్పుడు పర్యాటకులను అనుమతించట తెలుస్తోంది. ఆ పర్యాటకుని మళ్ళీ తిరిగి ఎప్పుడు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం మాత్రం బోగత జలపాతం నిండుకుండలా ఉండటం, అదేవిధంగా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా సందర్శకులకైతే కూడా అనుమతిని అయితే నిరాకరించింది అటవీ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలో అక్కడ వచ్చేటువంటి వారంతా కూడా అక్కడే నిలిపివేయడం, వెంటనే కూడా తిరిగి వెనక్కి అయితే పంపిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎగువన కురుస్తున్నట్టు వర్షాలు, అదేవిధంగా ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా ఉధృతంగా ప్రవహించడంతో కూడా తీవ్ర ఉగ్రరూపం అయితే దానిస్తుంది. ఈ క్రమంలో ఒకవేళ సందర్శకులను అలౌట్ చేస్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని అనుమతులు అయితే నిరాకరించడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం మరొక 2 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మరొక 3 నుంచి 4 రోజుల పాటు కూడా సందర్శకులకైతే కూడా అనుమతి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.